స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. నాతో మాతో మీరు మాట్లాడండి. మీరే ఉండి మాట్లాడుతున్నప్పుడు మాకు వినబుద్ధిని ప్రసాదించండి. వాక్యానికి మీ కార్యాలకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆటంకమును యేసు నామములో కొట్టివేయమని సమస్త మహిమ మీకు ఆపాదిస్తూ చేరి వచ్చిన ప్రియులతో మీరే మాట్లాడి సంభాళింపు దయచేయమని యేసు క్రీస్తు అత్యున్నత నామములో ప్రార్థించి విశ్వాసముంచి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఈరోజు చాలా సంగతులు మీతో పంచుకోవాలని, శ్రేష్టమైన విషయాలు ఎన్నో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ధ్యానించాలని ఆశపడ్డాను, కానీ ఎందుకో వాతావరణం అనుకూలించలేదు. మరి ఏ ఇతర కారణమైనా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. మరి ఏ ఇతర కారణం వల్లైనా ఆటంకం కలిగితే శల్య పరీక్షలు చేసేవాళ్ళం. నా మాట అర్థమవుతుందా? ఇలాగెందుకు జరిగింది అని ఒకళ్ళంటే, ఇలా చెయ్యాలని తెలీదా ఎజ్రాకి అని ఇంకొకళ్ళంటే, అసలు ఎజ్రాది ఏముందిలే, గుంటూరాయని చెప్తూ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, అట్ట చేయకుండా ఉంటే బాగుండేది అని ఒకరంటే. అంటే వాతావరణం ప్రతికూలమై ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడలేని, చెయ్యలేని పరిస్థితి. ఒక్కరైనా కామెంట్ చేసి ఉంటారా? వాతావరణం ఇలా కావడానికి పేటరన్న కారణం, రాంబాబు అన్న కారణం, ఎజ్రన్న కారణం, లేకపోతే పలానా వాళ్ళు కారణం, ఒక్కరైనా మాట్లాడి ఉంటారా? మాట్లాడరు. ఎందుకంటే ఏ ఆటంకమైనా మన ఇమ్మెచ్యూరిటీ వల్ల, మన జ్ఞానం లేకుండా మనం చేసిన పని వల్ల జరిగింది అనుకుంటాం, కానీ వాతావరణం మన చేతిలో లేదు. దేవుడే అనుమతించాడు. ఎందుకు అనుమతించాడో తెలీదు. ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, ఏమోలే దేవునికి స్తోత్రం, ఇది నాకు బాగా అలవాటు. సేవా జీవితంలో అలుపెరగని 31 సంవత్సరాల సేవలో నాకు ప్రతికూలతలు, చేదు అనుభవాలు, వ్యతిరేక పరిస్థితులే నేను ఎక్కువ ఎదుర్కొంటూ వచ్చాను. కారులో వస్తూ ఉన్నప్పుడు కూడా పీటర్కి ఫోన్ చేశాను నేను,
తమ్ముడు ఎలాగుంది వాతావరణం అని అడిగితే ఇంకేముందన్నా, డయాస్ పడిపోయింది, బ్యాక్ డ్రాప్ పడిపోయింది, మొత్తం నీళ్ళన్నా. నేను నవ్వి గుంటూరులో ఉన్నప్పుడే డౌట్ వచ్చింది నాకు. మొత్తం మబ్బులు పట్టేసినాయి, మబ్బులు విపరీతంగా అనిపిస్తున్నాయి, వైద్యంలో లేకుండా ఉంటే బాగుండు అనుకున్నా. కానీ నాకు ఎక్కడో డౌట్. మార్గమధ్యంలో ఫోన్ చేసేపాటికి ఇదన్నా పరిస్థితి అన్నాడు పేటరు. పాట పెట్టుకొని పాడుకుంటా వచ్చాం. అంతా నా మేలుకే, ఆరాధన అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. నేను ఒక్క మాట చెప్తున్నాను, గుర్తు చేసుకోండి, ఈ మాట భద్రం చేసుకోండి. పని మనం చేస్తాం కానీ డిజైన్ మనం చెయ్యం. ఒప్పుకుంటారు ఈ మాటకి? పని మనం చేస్తాం కానీ డిజైనర్ ఆయన. నీనెవేకి వెళ్ళు అన్నాడు యోనాతో. ఏదైతే దేవుడు చెప్పాడో అది చెయ్యాలి యోనా. ఏం చేయాలి ప్రభు అంటే, వారికి వచ్చే దుర్గతి ప్రకటించు అన్నాడు. తీరా వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళంతా గుమికూడి ఏడ్చి క్షమించమని అడిగారు. ఉపవాసం ఉండి దేవుడు వారిని క్షమించాడు. శిక్ష వస్తుందని చెప్పిన దేవుడు బాగానే ఉన్నాడు. పాపముతో దోషముతో జీవించిన ప్రజలు దేవుని క్షమాపణ పొంది బాగానే ఉన్నారు. ఇప్పుడు మధ్యలో బ్లేమ్ అయింది ఎవరు? కొద్దిగా తల్ల పైకెత్తండి, స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. నేను అడుగుతున్నా, మీరేందో ఇలాగ పెట్టేసుకున్నారు. యోనాకి చెప్పాడు, నీవు వెళ్ళి నినేవే పట్టణానికి వారికి రాబోయేటువంటి భయంకరమైన పరిస్థితిని ప్రకటించు అన్నాడు. ప్రణాళిక ఆయనదే, ప్లాన్ ఆయనదే, డిజైన్ ఆయనదే. ఆయన ఏది చెప్పాడో అది ఏం చెయ్యాలి. సరే, ముందు వెళ్ళలేదు, పాఠం చెప్పాడు, తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి పంపించాడు. తీరా వెళ్ళి ప్రకటించిన తర్వాత 120,000 మంది రమారమి ప్రజలందరూ కన్నీరు గార్చి ఉపవాసం ఉండి, రాజు మొదలు జంతువులు మొదలు అందరూ రోధించి దేవుని అడిగితే దేవుడు వారిని క్షమించాడు. పాపం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, క్షమించమని అడిగారు, మంచి స్థితిలో ఉన్నారు. వారిని శిక్షిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు, చెప్పిన ఆయన కూడా బాగానే ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో అబాసు పాలైంది ఎవరు చెప్పాలా? అబాసు పాలైంది ఎవరు? ఆయన అసలు నినేవేకి వెళ్ళమంటే వెళ్ళకుండా తార్షీష్కి వెళ్ళడానికి కారణం కూడా అదే. ఆనే వెళతాను, ప్రకటిస్తాను, వాళ్ళు మార్పు పొందుతారు, ఏనేమి శిక్షించడు అంటాడు కానీ చెయ్యడు. అలాంటప్పుడు నేనెందుకు వెళ్ళాలని చెప్పి ఒక చిన్న మానవీయ కోణంలో చిన్న నిర్ణయం తీసుకొని ఆగిపోయాడు. వదిలిపెట్టాడా? మళ్ళీ పట్టుకున్నాడు. 3 రోజుల పాటు ఒక పాఠం చెప్పాడు. మత్స్య గర్భములో ఉన్నాడు యోనా. దేవుడు పాఠాలు చెప్పాలంటే సీలింగ్ ఫ్యాన్స్ వేసి, కుర్చీలేసి, కడుపు నిండా అన్నం పెట్టి, కట్టడానికి మంచి వస్త్రాలు ఇచ్చి, కుటుంబాన్ని పోషించుకోవడానికి జీతాలు ఇచ్చి పాఠం చెప్పడు. యోనాకి పాఠం చెప్పాలనుకుంటే చేప కడుపే క్లాస్ రూమ్ అయింది. స్తోత్రం చెప్దాం, స్తోత్రం. దేవుడు పాఠం చెప్పాలనుకుంటే
ఏ పరిస్థితిలోనైనా చెప్తాడు. సంగతి ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు క్షమించబడ్డారు, శిక్షిస్తానని చెప్పిన ఈయన మౌనంగానే ఉన్నాడు. మధ్యలో బ్లేమ్ అయింది యోన. నా మాట అర్థమవుతుందా? పలు సందర్భాల్లో దేవుని సేవకులైనటువంటి మనం, ఆయన ఒక నిర్ణయం చెప్తాడు, నిర్ణయాన్ని మనం అమలు చేస్తాం. అంటే మన యాంబిషన్ ఎంతవరకు ఉండాలంటే చెప్పాడు, చేసాం, లెట్ ఇట్. ఫలితంతో మనకు పని లేదు. ఈ మాట పట్టుకోవాలి ఎచ్చర గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్దాం. We need not to see the result. We don't want to require the result. ఫలితంతో మనకు పని లేదు. చెయ్యమన్నాడు, చెప్పాలి, చెయ్యమన్నాడు, చేసాం. 4 రోజులు మీటింగ్స్ అనుకున్నాం, 2 రోజులు మంచిగా జరిగింది, 3వ రోజు మీకంటే కూడా నాకే ఎక్కువ పెయిన్ ఉంటుంది. మొదటి 2 రోజులు నాకు మాట్లాడడానికి కుదరలా, వేరే మీటింగ్స్ ఉంది. ఈరోజు రేపు మాట్లాడాలి. నిన్న పగటికాలం ఏదో కొంచెం సేపు మాట్లాడి వెళ్ళా. అంటే ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన టైం ఇది. దీనికోసమే ఈ ప్రయాస. తీరా హఠాత్తుగా మబ్బులు కమ్మటం, వాతావరణం మారిపోవటం, మనం నెల రోజుల నుంచి ప్లాన్ చేసి అట్ట చేద్దాం, ఇట్ట చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి నిరవధికమైనటువంటి కష్టం అంతా ఒక్క గాలితో వానతో తుస్ అంది. ఎట్ దిస్ సిచ్యువేషన్ ఎట్లా తీసుకోవాలి మనం? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ సేవకులు చాలామంది ఉన్నారు. పంతులు గారు పాఠాలు చెప్పి పరీక్ష పెడతాడంట. ఆ పంతులు గారు పరీక్ష పెట్టి పాఠం చెప్తాడు. ఈ సువార్త సభల్లో ఏ పాఠం దేవుడు నాకు నీకు మనకు నేర్పించాలి అనుకున్నాడో తెలియదు. మనిషి చెప్పే పాఠం ఏముంటుందండి? మనుషులు చెప్పే పాఠాలు. మనం చెప్పాలంటే పుస్తకాలు కావాలా, మనం చెప్పాలంటే టైం కావాలా, మనం చెప్పాలంటే ధ్యానం చేయాలా, మనం చెప్పాలంటే ఏమేమో కావాలి. ఆయన పాఠం చెప్పాలనుకుంటే ఒక గాలి, ఒక వాన. ఇప్పుడు అర్థం కాదు అది. రోజు గడిచే కొద్దీ, కాలం సాగే కొద్దీ ఎనాలిసిస్ జరుగుతూనే ఉంటుంది. ఇలాగైంది ఎందుకు, అలాగైంది ఎందుకు, గ్రాడ్యువల్గా అర్థమయ్యే కొద్దీ ఓహో కరెక్ట్, ఇది రావడం మనకు మేలు. ఇది ఎప్పుడు అర్థమైతే తెలుసా? లాంగ్ రన్. ఈసారి నీ కళ్ళ ముందు నీకంటే చిన్నవారు ఎవరైనా ఒక దేవుని సువార్తకు ప్రణాళిక వేస్తే, ఇలాంటి ఆటంకం వచ్చి వాళ్ళు డిప్రెస్ అయితే అసలు ఎంత గంభీరంగా వెళ్ళి నువ్వు వాళ్ళని ధైర్యపరుస్తావో. నో 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 నెవర్ మైండ్, డోంట్ బి బాదర్. దేవుని చిత్తం అలాగుంది, మనమైతే అవునని కాదని చెప్పలేం. నేను అందుకే చెప్తాను, ఈ మాట రాసి పెట్టుకోండి. బైబిల్ని చదవాలి, అర్థమవుతుంది. కొన్ని సంగతులు అర్థం కావు, ధ్యానించాల. ధ్యానించినప్పుడు అర్థమవుతుంది, ధ్యానించినా కొన్ని సంగతులు అర్థం కావు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే బైబిల్ని
బైబిల్ని అనుభవించాల. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు, వాక్యాన్ని అనుభవాత్మకంగా గుర్తెరగడం వేరు. ఈరోజు తర్ఫీదు కళాశాలల్లో పెద్ద పెద్ద ఫిలాసఫర్స్లో కూడా ఏండ్ల తరబడి అనుభవం కలిగినటువంటి దేవుని సేవకత్వ నిపుణుల్లో కూడా లోపించిన బోధ ఏంటంటే అనుభవాత్మక బోధ. స్తోత్రం, గట్టి చెప్పాలి. అనుభవాత్మకమైన బోధ లేదు. ఎవరో చెప్తే విని చెప్తాం, ఎవరినో చూసి చెప్తాం, ఎవరి జీవితాన్నో చదివి చెప్తాం. బైబిల్ని చదివే కంటే, ధ్యానించే కంటే స్వీయ అనుభవంలో నుంచి బోధించడం చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడో ఒక మాట చెప్పా, ఎదుటివారి అనుభవంలో నుంచి నేర్చుకోవాలి, నీ అనుభవంలో నుంచి కట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎదుటివారు దేవునితో కలిసి నడిచినటువంటి ఆ కథను, ఆ చరిత్రను తెలుసుకుని నీవు నీ జీవితాన్ని నేర్చుకోవాలి. హౌ టు బిల్డ్, how we are able to do the God's work through their lives. వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలి. సేమ్ టైం దేవుడు నాకు ఇచ్చిన అనుభవంలో, నాకు నేర్పిన అనుభవంలో నా జీవితాన్ని, నా సేవను కట్టుకోవాలి. స్తోత్రం, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సక్సెస్ 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 జరుగుతూ ఉంటే వెనక్కి తిరిగి చూడవు. చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం కూడా, ప్రారంభంలో బాల్యప్రాయంలో చాలా కష్టాలు పడ్డాడు, తర్వాత ఆయన బాగా చదువుకుని ఎవరో ఒక అతను హెల్ప్ ఇస్తే ఐఏఎస్ కొట్టాడు. ఐఏఎస్ కొట్టాక ఇక వెనక్కి చూడలేదు, ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు అని. పరిచర్య అలా కాదు, పరిచర్య అలా కాదు. 2 అడుగులు నువ్వు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి చూసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. దేవుడు పాఠం నేర్పిస్తాడు, అనుభవాలు నేర్పిస్తాడు, బలాన్ని సంతరింపజేస్తాడు, యోచన పరిమితి పెంచుతాడు, దేవుని పట్ల రోషం పెంచుతాడు. ఒక చేదు అనుభవం మనం ఎదుర్కొన్నామంటే అది మన దృష్టిలో చేదు అనుభవం అవుతుందేమో కానీ దేవుని దృష్టిలో ఇట్ ఈస్ ఎ గివెన్ లెసన్ టువార్డ్స్ అస్. దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైనటువంటి పాఠం అది. స్తోత్రం. అంటే దీనిలో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, వీఆర్ నాట్ ద పర్సన్స్ టు థింక్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ ఇట్ మే బి నెగిటివ్. దేవుని ఆలోచనని మన ఆలోచనతో, మన జ్ఞానంతో మంచిగానో చెడుగానో, అనుకూలంగానో ప్రతికూలంగానో ఆలోచించే అంత సీన్ మనకు లేదు. మరి ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ట్యూన్. ఇది మైకు, దీనికి వైర్ ఉంది. ఇది మైకు, దీనికి వైర్ ఉంది. పెడితే కరెంట్ వస్తుంది, మాట్లాడేవాళ్ళ మాట వినిపిస్తుంది. తీసేస్తే ఆగిపోతుంది. తీస్తే ఎందుకు తీసేవని అడగదు, పెడితే ఎందుకు పెట్టుకున్నావు అని అడగదు. కొన్నిసార్లు పెట్టినా కరెంట్ లేకపోతే మోగదు. కరెంట్ లేదని తెలుసుగా నన్ను ఎందుకు పెట్టావు అనదు. దేవుని విషయంలో కూడా, దేవుని విషయంలో కూడా మనం నిమిత్త మాత్రం. ఆయన గాడిదను వాడుకున్నాడు, మనల్ని వాడుకుంటాడు. సముద్ర గర్భంలో చేపను వాడుకున్నాడు, మనల్ని వాడుకుంటాడు.
ఆకాశ పక్షుల్ని వాడుకున్నాడు, మనల్ని వాడుకుంటాడు. మనల్ని ఆయన వాడుకోవడం అనేది ఆయన కృపయే కానీ మన ఘనత, మన యోగ్యత, మన ఆధిక్యత ఎంత మాత్రం కాదు. పని చేసి చేతులు కట్టుకొని నుంచోవటం ఆయన దగ్గర. నాకు తెలుసు నేనేవేకి పంపిస్తానన్నావు, నువ్వు క్షమిస్తావని తెలుసు, అందుకే నేను పోలా అన్నాడు అనుకో, 3 రోజులు చేపలు పడాల్సి వచ్చింది. ఆలోచన గుర్తెరిగిన దేవుడు యోనాకే చెప్పాడు పాఠం మొదట. మరి మనం ఏం చేయాలంటే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేనైనా మీరైనా, ప్రభువా పని చేసాం, నీ చిత్తం జరిగిస్తావా, స్తోత్రం. వానొచ్చింది, ఇదిగో పరిస్థితి ఇలాగ అయింది అంటావా? రానున్న తరాలకు మన ద్వారా దేవుడు సిద్ధపరిచిన పాఠం ఇది. స్తోత్రం, స్తోత్రం. మనం అనుకుంటాము శక్తి వంచన లేకుండా దేవుని పని చేస్తే, యథార్థంగా ఉండి దేవుని పని చేస్తే, పరిశుద్ధంగా ఉండి దేవుని పని చేస్తే, కమిట్మెంట్తో దేవుని పని చేస్తే సక్సెస్ ఇస్తాడు దేవుడు అనుకుంటాం. కొన్నిసార్లు ఊరక నిలబడితే చేతిలో కర్రను చూపిస్తే సముద్రం పాయలైంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. కేవలం కర్రను చూపిస్తే సముద్రం పాయలైంది. మోషే పడిన ప్రయాసం ఏం లేదు. పైగా ప్రార్థన చేస్తుంటాడు. ఎందుకు ఊరకే ప్రార్థన చేస్తావు? నీ కర్ర సముద్రం వైపు చూపించు. 2-3 వేల మందిని తీసుకుని వెళ్ళి హై పట్టణం మీద దాడి చేస్తే 36 మంది వీళ్ళే చచ్చిపోయారు, కానీ హై పట్టణాన్ని కొట్టలేకపోయారు యెహోషువ వాళ్ళు. తల కాళ్ళ మధ్య పెట్టుకుని రోధిస్తున్నాడంట దేవుని దగ్గరికి వచ్చి. ఎందుకు ఇలాగైంది? పరిశీలన చేసుకున్నాడు. పరిశీలన చేసుకున్నాక దేవుడు మళ్ళా సరిచేశాడు. అప్రతిహతంగా యుద్ధాలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు యెహోషువ. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ట్యూన్ అవ్వాలంతే. ఆయనతో మనం ట్యూన్ అవ్వాలి. ఆయన ఆలోచనలతో మనకు పని లేదు. మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఒక్కోసారి నువ్వు నేను అనుకోం, దారిలో వెళతా ఉంటే అనూహ్యమైన ప్రజలు ఎదురుపడి అన్నా వందనాలు అంటారు. ఒక్కోసారి ఒక సభ పండిపోతాయి. ఏంది ఇంతమంది జనం వచ్చారు, ఎట్లా ఇది అంటే, మనకి పేరు మోగిపోతుందబ్బా. ఒకప్పుడు కాదు కానీ ఇప్పుడు దేవుడు మన ఘనత కానే కాదు, మహిమ పొందాలనుకున్నప్పుడు ఆయన చేస్తాడు అవసరమైనప్పుడు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయాసపడినా తగిన సక్సెస్ చూడలేనప్పుడు ఏం చేస్తామంటే రంధ్రాన్వేషణ మొదలు పెడతాం. ఎక్కడ తేడా పడింది, ఎక్కడైంది, ఏమైంది. అంత అవసరం లేదు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యూ. నీ పిల్లలం మేము. తెలియకపోతే నేర్పిస్తావు, పని చేయమన్నావు చేసాం. ఫలితం మాది కాదు. ఎవరిది ఫలితం? ఎవరిది? నీది. కాకపోతే మంచైనా చెడైనా, సంతోషమైన దుఃఖమైన మన బ్రతుకులో వాటిల్లినప్పుడు కృంగిపోకుండా ఒక ఫెయిల్యూర్ కలగగానే ఇమీడియట్గా ఇంకొక ఆలోచన వచ్చేయాలి మైండ్లో. ఈసారి ఎంతకంటే బాగా చేయాల. ప్రైజ్ ద లార్డ్. గట్టి చెప్పాలి హల్లెలూయా. సో మీకే కాదు, సంఘ బిడ్డలకే కాదు, సేవకులకే కాదు, ఒకవేళ ఎవరైనా డిసప్పాయింట్ అయ్యి ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, సువార్త ఆయనది, పరిచర్య ఆయనది, కార్యం ఆయనది, డిజైనర్ ఆయన, సమస్తం ఆయనే. మనమేముంది? నిలబడమన్నాడు, నిలబడ్డాం, చేయమన్నాడు, చేసాం. అంతవరకే మన పని. అది మంచా చెడు అనేది ఎవరు చూసుకోవాలి? దేవుడు చూసుకోవాలి. ఒకవేళ నా స్వయం కృతాపరాధం వల్ల ఇలాగేమన్నా అయిందా, అంతవరకు ఆలోచించుకోవచ్చు. అయినా అసలు సమస్తం ఆయన స్వాధీనం కదా.
ప్రశ్నించగలమా? ఆయన్ని ప్రశ్నించగలమా? వేచి చూద్దాం. ఏ పాఠం చెప్తాడో వేచి చూద్దాం. ఏమి నేర్పిస్తాడో వేచి చూద్దాం. ఎలా ధైర్యపరుస్తాడో వేచి చూద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఒక్క మాట బైబిల్లో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. తప్పు తప్పు. యజమానుడు వాడుకొనుటకు సరిగ్గా దావీదు రాజు లోపలికి ప్రవేశించెను అని ఉందంట. ఉంది, అక్కడంతే ఉంది. దావీదు రాజు లోపలికి ప్రవేశించెను. ఇదేంద్ర నాయన దావీదు రాజు లోపలికి వెళ్ళటం? అక్కడంతే ఉంది. దావీదు రాజు లోపలికి వెళ్ళాడా? దావీదు రాజు లోపలికి వెళ్ళాడా? చెప్పండి. ఎజ్రా పాషగారు ఇంటికి వెళ్ళాను అంటే ఎజ్రా ఇంకో పాషగారు ఇంటికి వెళ్ళాడు కావాలి అన్నట్టుంటుంది. అలా కాదు, ఎజ్రా పాషగారు ఇంటికి వెళ్ళాను. తేడా ఉందా? తేడా ఉందా లేదా? ఇప్పుడు చదువు మళ్ళీ. ఆగకూడదు. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను ఎవరిని? తనను తాను పవిత్రపరచు కొనిన అన్నాడా? కొనని అన్నాడా? కొనిన ఎడల పవిత్రపరచబడి యజమానుడు వాడుకొనుటకు మళ్ళీ యజమానుడు వాడుకొనుటకు అర్హమై బ్రీత్ అర్హమై క్యాపబుల్ క్వాలిఫైడ్ ఏబుల్ యజమానుడు వాడుకొనుటకు అర్హమై అర్హుడైన వీడు ఏం చేస్తాడు అంటే ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి. ఇందులో ఒక్క మాట చెప్తా మీ దృష్టిలోకి. నేను ఈ వచ్చిన భాగంలో నుంచి ఆరాధన టీవీలో మాట్లాడేటప్పుడు, సేవకుల కోసం మాట్లాడేటప్పుడు పలు రకాలైన వర్తమానాల్లో ఈ వర్తమానం కూడా మాట్లాడాను. కాకపోతే స్టార్టింగ్ పాయింట్ వైదంలోనే ఉంటుంది. రోడ్డు ఎక్కిన తర్వాత నర్సాపేట వెళ్తామో తెలియదు, అద్దంకి వెళ్తామో తెలియదు, నర్సాపేట నుంచి గుంటూరు వెళ్తామో తెలియదు, నర్సాపేట నుంచి చెల్గూరుపేట వెళ్తామో తెలియదు. డైమెన్షన్స్ వేరుంటాయి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక వర్తమానానికి ప్రారంభ వచనం ఇంకొక వర్తమానానికి ముగింపు వచనం అయింది. ఒక వర్తమానానికి ముగింపు వచనం ఏదో అది ఇంకొక వర్తమానానికి ప్రారంభమైంది. అంటే ఏ వచనము ఏ వర్తమానంతో ముగింపు కాదు, ప్రారంభము కాదు.
కాబట్టి జాగ్రత్త వినాలి. చెప్పబడుతున్న ఈ వాక్యం సేవకులతో, సంఘంతో, దేవుని పిల్లలైన వారితో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రేరేపించి వ్రాయించినటువంటి సంగతి ఏంటంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన వ్యక్తిగా ఉండాలి. కట్ చేస్తున్నా, చుట్టూ కొమ్మలన్నీ కట్ చేసి ఒకే మాట చేస్తున్నా మీ దగ్గరికి. ఒక క్రైస్తవ స్త్రీ కానీ పురుషుడు కానీ యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన ఏ విశ్వాస అయినా, ఆఫ్టర్ దట్ ఏ సేవకుడైనా, ఆయన అనలేదుగా నేను సేవకుడినే వాడుకుంటాను, విశ్వాసుల్ని వాడుకోను అన్నడా? సేవకుల్ని మాత్రమే నా పరిచర్యలో ఉంచుతాను, విశ్వాసులు నాకు అక్కర్లేదు అన్నడా? సేవకుడైనా విశ్వాస అయినా. అసలు మీకు తెలుసా, సేవకుడు అంటే కేవలం కాడి మోసేవాడే కాదు, పరిచర్య చేసేవాడే కాదు, దేవునికి పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా తమ శరీరములను సమర్పించేవారెవరో వారు దేవుని పట్ల యుక్తమైన సేవకులు. రోమా 12:1-2 వచనాలు చూడండి ఒక్కసారి. ఆ మాట సపోర్ట్ తీసుకొని ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. సహోదరులారా అంటే, సహోదరులారా అంటే పురుషులైనా స్త్రీలు కూడానా? ఉదరులారా, ఒకే ఉదరము నుంచి వచ్చిన వారలారా, ఒకే ఆత్మ ద్వారా నడిపించబడే వారలారా, ఒకే క్రీస్తు రక్తములో కడగబడిన వారలారా, ఒక తల్లి గర్భములో నుంచి వచ్చిన, ఒక ఉదరములో నుంచి వచ్చిన వారలారా. మనోళ్ళు గ్రామటికల్గా మాట్లాడుతుంటారు, అసలు అది బ్లండర్ మిస్టేక్ అని తెలియదు. సహోదరులారా అంటే అందులో స్త్రీలింగం ఉంది, పురుషలింగం ఉంది, పులింగం ఉంది. సహ ఉదరులారా, మళ్ళీ ప్రత్యేకంగా సహ ఉదరిలారా అంటారు. సరే చెల్తా. ఇప్పుడు విషయం ఏంటంటే, సహోదరులారా అంటే సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, సంఘంలో ఉన్న ప్రతి సేవకుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి అపోస్తలుడు, ప్రతి ప్రవక్త, వాట్ హీ మే బి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కరికి క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి చెప్తున్న మాట ఏంటంటే, ఎట్లా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయున్న సజీవ యాగముగా సమర్పించుకోండి. ఇక్కడ ఏమంటున్నా అంటే స్ట్రైట్గా, మీ శరీరములను మీ దేవునికి సమర్పించుకొనుడి. ఏమ రైట్? పాడతారుగా స్తోత్రం చెల్లింతుము పాటలో, ఎట్లా సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొంద. వచ్చా ఆ చరణం వచ్చా? సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సజీవ యాగముగా మన శరీరము సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను. స్తోత్రం. ఎట్లా? సజీవ యాగముగా. యాగము అంటే యజ్ఞము, దేవుని కొరకైన అర్పణ. ఎవరయ్యా అర్పణ అంటే నువ్వే, నేనే. మనము దేవునికి ఎలాంటి అర్పణ అయి ఉండాలంటే సజీవముగా, దహన బలిగా బ్రతికుండగానే. ఊరు పొమ్మని కాడు రమ్మనే వయసు కాదు ఆయన కోరుతుంది. ఒకవేళ వస్తే కాదన్నాడు, కృప కలిగిన దేవుడు. పర్టిక్యులర్గా దేవుడు ఆశిస్తుంది
ఎలాంటి పరిస్థితి అంటే పాపము చేయడానికైనా పరిశుద్ధంగా బ్రతకడానికైనా కీలకమైన ఆరోగ్యం వయసు నీకు ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు కమిట్ అయిపోవాలి. మంచంలో పడి ఉండడానికి అచేతనంగా కదలలేని స్థితిలో సజీవుడు అనరు. ఏమోలే పాపం జీవోత్సవం అయిపోయాడు. జీవించే ఉన్నాడు కానీ శవం. మంచి వయసు 20, 25, 30 ఏళ్ల వయసులో ఉండి దుర్భరమైన జీవితం జీవిస్తా పాపంతో కొట్టమిట్టాడుతున్నాడు అనుకోండి, వాడిని కూడా అంటారు బ్రతికున్నాడు కానీ చచ్చినట్టేరా, నువ్వు లేవనుకుంటావురా. కానీ ఇక్కడ దేవుడు కోరుతుంది బ్రతికుండి చచ్చిన వాళ్ళని కాదు, బ్రతికిన వారై దేవుని దృష్టిలో ఆత్మీయంగా ఆ బ్రతుకుని స్థిరపరచుకున్నవారు సజీవ యాగంగా మీ శరీరములను. ఆ సమర్పించబడే శరీరం ఎలాగుండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి చాలామంది శరీరాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి, చాలామంది శరీరాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. చాలామంది జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయో లేదో తెలియదు కానీ పైకి పరిశుద్ధంగా కనిపిస్తారు కానీ అంతరంగం మాత్రం భయంకరమైన మస్టుతో నిండుకొని ఉంటుంది. సో బోత్ ద బాహ్య అండ్ అంతర, externally and internally what you are, you have to submit yourself as the holy offering. పరిశుద్ధమైనటువంటి అర్పణగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. రెండోది, దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా అనుకూలంగా. మూడోది, సజీవంగా దేవునికి నీవు అప్పగించుకుంటే ఈ స్థితిని ఏమన్నాడు? ఇట్టి సేవ మీకు, చెప్పాలి, ఇట్టి సేవ మీకు. సేవకుడు అంటే వాక్యం చెప్పేవాడే కాదు, సేవకుడు అంటే కాడి మోసేవాడే కాదు, సేవకుడు అంటే ప్రభు బల్లని ప్రజలకు అందించేవాడు అని మాత్రమే కాదు. సేవకుడు అంటే పరిశుద్ధంగా అనుకూలంగా సజీవ అర్పణగా దేవునికి తనను తాను అప్పగించుకునే స్త్రీ అయినా పురుషుడైనా వారు దేవుని సేవకులే. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన అన్నాడు, పాస్టర్, యాజ్ ఎ పాస్టర్, యాజ్ an anointed, you don't increase the sending capacity, you don't increase the seating capacity, but you have to expand the sending capacity. 10,000 మందిని కూర్చునే వాళ్ళని తయారు చేసి మా సంఘం ఎంత పెద్దదనమాక. 10,000 మంది కూర్చునే వాళ్ళు అయితే ఉపయోగం లేదు. తల్లి తండ్రి ఇద్దరు సంపాదించి పెడుతుంటే దున్నపోతుల్లాగా ఎద్దుల్లాగా ఉన్న 10 మంది కూర్చొని తింటుంటే వాళ్ళని ఏమంటారు? బాధ్యత లేనోళ్ళు, ప్రయోజకత్వ స్థితి. సంఘములో కూడా సేవకుడు సంఘాన్ని ఎలా తయారు చేయారంటే కూర్చునే సంఘంగా కాదు, దేవుని కాడి మోసే సంఘంగా. స్తోత్రం, స్తోత్రం. సో సేవకులు అనే మాటకి సమర్పణే కాదు, దేవుని కొరకు పరిగెట్టే వారికి ఉండాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సేవకులు అన్నాడంటే కేవలం ఇది పాస్టర్లకి అనుకుంటారేమో. పాస్టర్లే కాదు, ప్రతి విశ్వాసి, సజీవ సమర్పణగా జీవించే విశ్వాసి, దేవునికి అనుకూలంగా బ్రతికే విశ్వాసి, దేవుని కొరకు తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే ప్రతి విశ్వాసి దేవునికి సేవకులే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సేవకులైన వారికి ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, విశ్వాసులైన వారిలో నుంచి ఆయన కోరిక, ఆయన వాంఛ ఏంటంటే, ఆయన డిజైర్ ఏంటంటే, మీ సృష్టికర్త, మీ నిర్వాహకుడు, మీ యజమానుడు ఆయన వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి. స్తోత్రం, గట్టిగా చెప్పండి. స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? ఈరోజు వర్తమాన అంశం ఏంటంటే,
కీలకమైన మాట ఏంటంటే, ప్రేరేపణాత్మకమైన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను అందరం, పాస్టర్ అయినా విశ్వాస అయినా, దేవుని కనుదృష్టిలో అందరూ సేవకులే. ఇది ఆధిక్యత, ప్రమోషన్. ఇది మనంతట మనం నేను విశ్వాసిని అనుకుంటావు, కానీ దేవుని దృష్టిలో నీవు సేవకురాలివి, సేవకునివి. ఏ కారణాన్ని బట్టి? సమర్పణ కలిగి బ్రతుకుతున్నావు కాబట్టి యూ షుడ్ కాల్డ్ యాజ్ ద సర్వెంట్, రైట్ సర్వెంట్. సేవకుడైన వాని దృక్పథం దేవుని పట్ల ఎలాగ ఉండాలంటే, నన్ను వాడుకో యేసయ్యా. ఆ మధ్యకాలం రాజమండ్రి సహోదరులు ఒక ఆయన సుభాకర్ పైడిమళ్ళని చాలా మంచి పాట రాశారు. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నేనైతే ఒక 10 రోజులు మనిషిగా ఆ పాట విని, మీరు నమ్మాలి, ఆ పాట పెట్టుకోవడం కన్నీటి పర్యంతం అవడం, బాగా క్రైసిస్లో ఉన్నా. పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో అంటే ఆ పొద్దు కాదు, ఈ పొద్దు వాలిపోతుంది. వాలిపోయే ఈ పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నన్ను వాడుకో. నాకున్న ప్రత్యక్షతలన్నీ వ్యర్థముగా ఉంచకముందే నన్ను వాడుకో. పాట ఆద్యంతం నన్ను వాడుకో యేసయ్యా. ప్రతి క్రైస్తవ స్త్రీలో పురుషుల్లో కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సినటువంటి కోరిక, వాంఛాస్పదమైనటువంటి ఆత్మీయత ఏంటంటే, దేవా నీవు వాడుకునే పాత్రగా నేను ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఇప్పుడు సేవకులకి ఏం వాంఛ ఉంటుందంటే, ఆయన BMW కారులో తిరుగుతున్నాడు, నాకు కనీసం ఒక బెంజ్ కారు కావాలి. ఆయన 2 అంతస్తుల సంఘం కట్టాడు, నాకు ఒక అంతస్తు అన్న కావాలి. ఆయనకు 1000 మంది వస్తున్నారు సంఘం, నాకు కనీసం 100 మంది అన్న రావాలి. కంపారిజన్ ఏంటి? మర్రి చెట్టును సృజించింది ఎవరు? మాట్లాడండి, తలోపు మాకండి, నన్ను టెస్ట్ చేయి మాకండి, నీకు తెలుసో లేదని మేము అనుకుంటున్నాం అన్నట్టు ఇట్టాను మాకండి. మర్రి చెట్టును సృజించింది ఎవరు? కొత్తిమీర చెట్టును సృజించింది ఎవరు? సృజించిన దేవుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు కొత్తిమీర మర్రి చెట్టు 2 మాట్లాడుకుంటున్నాయంట. ఇందాకలాగే పెద్ద గాలి వాన వచ్చింది, పాపం మర్రి చెట్టు కొమ్మలన్నీ విరిగి కకావికలై పడిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం పూటే వర్షం వచ్చేటట్టు ఉందని గబగబ తోలికెళ్తున్నాడు ఆ గేదెలను, గొర్రెలను, బర్రెలను రైతు. వెళుతూ ఆ కొత్తిమీర పొలంలో మొక్కలన్నీ దొక్కేసినాయి, అన్నీ అణిగిపోయినాయి. కొత్తిమీర అనుకుంటుందంట, పొడితే మర్రి చెట్టులాగా పుట్టాలి. అరే, కోడి పొడి చేస్తే చచ్చిపోతాను, గొర్రె తొక్కితే చచ్చిపోతాను, మనిషి లాగితే చచ్చిపోతాను, ఎందుకు నాకు ఈ బ్రతుకు? పుడితే మర్రి చెట్టులాగా పుట్టాలనుకుందంట. మర్రి చెట్టు అందంట, వచ్చి పిచ్చి మొహం దానా, మర్రి చెట్టు అంటున్నావు, నా వేదన నీకేం తెలుసు? గాలి వచ్చింది, కొమ్మలన్నీ ఇరిగి ఎటేటో పడిపోయినాయి, నేను కూడా ఉంటానో తెలియదు, నన్ను అందరు తిట్టుకోవటమే. కొమ్మ పడిన ప్రతి స్థలంలో అమ్మో ఈ మాయదారి చెట్టు ఎప్పుడు పడిందమ్మో, మా పిల్లలు చచ్చిపోయేవాళ్ళని తిట్టుకోవటమే. గుమ్మలాడుతా కూర వండుకొని తయారు చేయాలంటే పెద్దగా ఉన్నదని మర్రి చెట్టుని తెచ్చేయరు, చిన్నదైనా కాళ్ళతో దొక్కినా తెచ్చి కడిగి అందులో వేసి కర్రీ తయారు చేస్తారు. సృష్టించిన దేవునికి మర్రి చెట్టు ప్రత్యేకత మర్రి చెట్టుకి ఇచ్చాడు, కొత్తిమీర చెట్టు ప్రత్యేకత దేని ప్రత్యేకత దానిదే. దీన్ని చూసి దాన్ని చూసి దీన్ని కంపేర్ చేసుకుని మాట్లాడుకోకూడదు. సేవకుల మధ్య ఉన్నటువంటి వైషమ్యం ఇది. పులుని చూసి నా కోతలు పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు. అసలు నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే చేతికి 5 వేళ్ళు ఉంటాయి, ఏ వ్రేలు ఇంకొక వ్రేలుతో పోలిక దేని ప్రత్యేకత దాందే. స్తోత్రం. అయితే ఏంటంటే, ఆ సంఘం బాగుంది, నాకు అంత సంఘమే. ఆయన బిల్డింగ్ కట్టాడు, నాకు బిల్డింగ్. ఆయన 20 సెంట్లలో కట్టాడు, నాకు కూడా ఒక 20 సెంట్లు. ఇది కాదు, 1 సెంట్లో ఉన్నానా 20 సెంట్లలో ఉన్నానా?
10,000 మందిని నడిపిస్తున్నానా, 10 మందినే నడిపిస్తున్నానా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్. అది కాదు. నీవు వాడుకోవడానికి నేను యోగ్యంగా ఉన్నానా? ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్తోత్రం. 50 కేజీల మాంసం వేసినా 100 గ్రాములు ఉప్పే పడేది అందులో. ఎంత పెద్దగుందని మాంసం అనుకుంటారేమో, అంతే ఉన్న ఉప్పు లేకపోతే అసలు తినలేరు. అవునా కాదా? 10,000 రూపాయలు పెట్టి గడ్డి కొంటే ఈ హాల్ అంతా నిండిపోతుంది. 10 లక్షల రూపాయలు పెట్టి బంగారం కొనండి, ఎంత వస్తుంది? ఎంత వస్తుంది ఏమో నాకు తెలియదు. ఇప్పుడు గ్రామ్ 10,000, 20,000? అయ్యా మీరు గొప్పోళ్ళు ఉన్నారు, చెప్పొచ్చు, నేనేం అనుకోనులే. గ్రామ్ ఎన్ని వేలు ఇప్పుడు స్వప్న? చెరువులో నేను మొన్నెప్పుడో చూశాను, భారీగా తగ్గిన బంగారం ధర అన్నాడు, 10,000 అంట గ్రామం. నాకు మా నాన్న రిటైర్డ్ అయినప్పుడు ఒక ఉంగరం ఆయన ఉంటే ఆ ఉంగరం నాకు ఇచ్చాడు. అప్పుడు నేను 7,000 రూపాయలకి అమ్మేసా ఉంగరం. 7,000 రూపాయలు పెట్టి పాటల పుస్తకాలు వేయించా. ఒక 4 రోజులు తిట్టుంటారు మా అమ్మ మా నాన్న, నీకేదో గుర్తుగా ఉంటుందని చెప్పి మేము ఇస్తే నువ్వు వాటిని నమ్మి పాటల పుస్తకాలు వేయించావు, పిచ్చోడుగా మంచోడుగా. సంజీవ్ నగర్లో స్థలం చర్చి పేరు మీద పెడితే దానికి కూడా తిట్టారు మా బంధువులందరూ. ఎక్కడెక్కడ వాళ్ళంతా దేవుని పేరు చెప్పి సంపాదించుకుంటే నువ్వెవడురా మాస్టినోడివి, ఉన్న స్థలం దేవుని పేరు మీద పెట్టినట్టు తెక్కలడు మంచోడు నువ్వు అని చెప్పి. మనుషుల దృష్టిలో నేను తెక్కలుండేమో. నన్ను ఎంఆర్ఓ కూడా తిట్టాడు. నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి, బీఫామ్స్ కదా, పేరు మార్చి ఇవ్వండి, చర్చి పేరు మీద ఇవ్వండి అంటే ఒక్కసారి ఇట్లా చూశాడు. నువ్వు పిచ్చి పాస్టర్ లాగా ఉన్నావు అన్నాడు 25 ఏళ్ల క్రితం. అదేంటండి ఆయన గంధం రవీంద్ర ఎంఆర్ఓ. అదేంటండి నువ్వు బలివాడిలాగా ఉన్నావు, మీ వంటి వాడు బతకలేరు. 6 సెంట్ల స్థలం చర్చి పేరు మీద రాయమంటావు, సంఘం కొన్నారా అది అన్నాడు. లేదండి మా అమ్మ మా నాన్న ఇచ్చారన్న. మరి మీ అమ్మ మీ నాన్న ఇస్తే నీ పిల్లలు రేపు తండ్రా నిన్ను, పిల్లలకు కావద్దా? చర్చి పేరు రాయమంటావు ఏంటి అని. లేదులేండి, చేసేది ఏదో ఖచ్చితంగా చేయాలి, ఏదో సంపాదించుకోవడానికని కాదు, మాదిరికరంగానే ఉండాలి, చేయండి అంటే కూర్చో అని చెప్పి కుర్చీ వేయించి రాశాడు. చర్చి పేరు మీద ఉంది డాక్యుమెంట్. తర్వాత మళ్ళీ 2వ వారంలో వెళ్ళే ఒక పని మీద. 2వ వారంలో వెళితే రామపాష్ గారు వస్తున్నాడని చెప్పి బిళ్ళజామని చెప్పగానే అప్రయత్నంగా లేచి నుంచున్నాడు ఎంఆర్ఓ. రండి రండి సార్, వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్ పాస్టర్ గారు అన్నాడు. రాగానే కుర్చీ వేసి ఆడైపోతే ఎక్కడేసి కూర్చోబెట్టుకొని ఏంటి ఎట్టున్నారు, సేవ ఏంటి సంగతి, ఇంకేమైనా ఉన్నాయా సంపాదించినవి పెట్టడానికి అన్నాడు. సార్ నన్ను పిచ్చోడిని చేసి మాట్లాడుతున్నారు, నిజంగా నేను కొన్న స్థలం నా భార్య నా పేరు మీద పెట్టుకుంటే మీరు అందరితో నన్ను లెగ్గట్టేవాళ్ళు. నేను మీ దృష్టిలో పిచ్చోడిని అయితే కావచ్చు, స్థలం చర్చి పేరు మీద పెడితే రామపాష వస్తున్నాడు అనగా లేచి నుంచున్నారు కదా సార్ అన్న. బా సరేలేవయ్యా, నువ్వే గెలిచేవాళ్ళే, కూర్చో అన్నాడు. అర్థమవుతుందా? మన కాంపిటీషన్, మన పోటీ, మన తత్వం స్థలాలు సేకరించడం, ఇళ్ళు సేకరించడం వీటిలో కాదు. ఒక గ్రాము 10,000 అంట. 1,00,000 రూపాయలు పెడితే 10 గ్రాములు వచ్చింది, 2 లక్షలు పెడితే 20 గ్రాములు వచ్చింది. 20 గ్రాములు అంటే ఎంత ఉంటుందండి? అంత ఉంటుందేమో. 2 లక్షలు పెడితే ఇదంతా నిండిపోద్ది గడ్డి, కంటి నిండా కనపడిద్ది. అదే 2 లక్షలు పెడితే అంత ఉంటుంది గోల్డ్. తీసేద్దామా? కంటి నిండా కనపట్టలేదని గోల్డ్ నెట్టేద్దామా? బంగారం బంగారమే, గడ్డి గడ్డే. దేని ప్రత్యేకత దాందే. పశువులు బ్రతకాలంటే గడ్డి కావాలి కానీ బంగారాన్ని తినవు. సేమ్ మేనర్ లోక సంబంధంగా మనిషి విలువ ఇనుమడింపజేయబడాలి అంటే బంగారం. అట్టని బంగారం కోసం ప్రయాసపడమని కాదు నేను చెప్తుంది. నా మాట అర్థం చేసుకోవాలి. సంపాదన కొరకు కాదు దేవుడిని అడగాల్సింది, లేనివి పొందడానికి కాదు దేవుడిని అడగాల్సింది. అసలు నాకు మంచి ఆరోగ్యం ఈ ప్రభు అంటే నా దృష్టిలో అయితే చిన్న కోరికే దేవుడిని అడిగేది.
ఆరోగ్యం ఏముందండి, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, వేసుకుంటే జ్వరం తగ్గిపోద్ది. ఏ రోగమైన ఏముందండి, ఆ రోగానికి తగ్గ డాక్టర్ ఉన్నాడు మనుషుల్లో. మరి ఏమడగాలి దేవుణ్ణి? ఏమడగాలి దేవుణ్ణి? మనుషుల దగ్గర ఎవరి దగ్గర పొందలేనిది ఏదో దేవుని దగ్గర మాత్రమే పొందగలిగేదేదో దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. స్తోత్రం. నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఏం కావాలరా నాయన నీకు అని అన్నాడు అనుకో, నాకు కారు కావాలండి, సేవకు కష్టంగా ఉందంటే, కారు అడిగాడు, అక్కడ దాకా వెళ్ళి రామబన్న అనుకుంటారు. లేదండి నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 ఉద్యోగాలు ఏంటంటే, అబ్బో పట్టాడే ఉద్యోగాలు అడిగాడా, ఈయన సేవకుడు జనానికేమో భక్తి కావాలి కానీ ఉద్యోగాలు ఎందుకంటాడు, పిల్లలకి ఉద్యోగాలు అడిగాడు అబ్బో అంటాడు. నాకు చర్చికి ఇల్లు లేదయ్యా, చర్చికి స్థలం లేదయ్యా, ఒక అరెకరం ఇయ్యంటే అది కోరిక, అది అడగటం, సాధించుకున్నాడు రా అంటారు. ఆడకెళ్ళి మా ఇంటి పక్క వాళ్ళండి, వాళ్ళ బంధువులు వస్తే బకెట్ బయట పెట్టి నీళ్లు పోసుకుంటున్నారండి, వాళ్ళు పోసుకునే నీళ్లు మా ఇంటి ముందు నుంచి పోతున్నాయండి, మాకు కాలువ లేదండి, మాకు కాలువ వేపించండి సీఎం గారు అన్నాను అనుకో, ఏమంటారు? సీఎం గారు ఏంది, నిన్ను పిలవటం ఏంది, నువ్వు వెళ్ళటం ఏంది, ఇల్లు అడగాల, లేకపోతే స్థలం అడగాల, పొలం అడగాల, ఉద్యోగం అడగాలి, ఏదో అడగాలి. కాలువమ్మటి నీళ్ళు వస్తున్నాయి, ఇంటి పక్కడు పోసుకుంటున్నాడు, మా ఇంటి ముందు నుంచి పోతుంది, మాకు కాలువ వేపించండి, ఇది ఆ సీఎంని అడిగేది. సీఎం దగ్గరికి వెళితే నువ్వు అడిగే స్థాయి కూడా ఆయనకు తగ్గట్టు ఉండాలి. స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు నీకేం కావాలని అడిగితే, నాకు రోగం అయ్యా, నాకు ఇల్లు అయ్యా, నాకు డబ్బు అయ్యా, నాకు అప్పులయ్యా, ఇవన్నీ సోది మాటలే, క్షమించండి నన్ను. మరి ఏమడగాలి? నన్ను వాడుకో. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నీ కొరకై నీ పాద రవళిగా. పాత పాట అండి, నాకు బాగా ఇష్టమైన పాట అది. ప్రభు యేసు అని ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై ఉన్నను చాలు, కొమ్మ కొమ్మన కమ్మని పువ్వులు విరిసే తావినై ఉండిన చాలు. కొమ్మ అంటే చెట్టు కొమ్మ, మల్లెపూల కొమ్మ అనుకోండి. కొమ్మకి డైరెక్ట్గా రావు పువ్వులు, కొమ్మకి తావి ఉండాలి, తావికి పువ్వు రావాలి. ఇప్పుడు ఈ రచయిత ఉద్దేశం, ఈ భక్తుని ఉద్దేశం ఏంటంట, చెట్టు కాదు కొమ్మ కాదు, పువ్వును విరిసి నీ పాదములను అభిషేకించడానికి వాడబడే ఆ పువ్వులను విరిసేటువంటి తావిగా నేను ఉండాలి. స్తోత్రం. నువ్వేమడుగుతావు నీ దేవుడిని? దేవుడు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. పరిస్థితులు తీసేయండి, నేపథ్యం తీసేయండి, గతం తీసేయండి, నువ్వు ఎదుర్కొంటున్న నలిగిపోతున్న అనుభవాలు తీసేయండి. స్ట్రైట్గా దేవుడిని ఎదుటున్నాడు. కన్నబిడ్డ దావీదును తరుముతుంటే పగలంతా పారిపోయాడు, రాత్రి అయ్యేపాటికి ఎక్కడో గుహలో దాగాడు. ధ్యానించుకొని ఉంటాడు, ప్రార్థించుకొని ఉంటాడు, నిద్రపోయాడు. ఉదయం నిద్ర లెగవగానే ఇటు ఇటు చూసి అబ్షాలోము వస్తున్నాడో, శత్రువులు వస్తారని పరిగెత్తాల. రాత్రి రహస్యంగా నిద్రించి ఉదయం లేచి మోకాళ్ళ మీద కూర్చుని దేవుడిని ఏమడిగాడు తెలుసా? అయ్యా నా బిడ్డకి నన్ను అర్థం చేసుకునే మనసు అయ్యా అడిగాడా? అయ్యా అబ్షాలోము మనసు మార్చయ్యా, నన్ను చంపడానికి వెంటాడుతున్నాడయ్యా అడిగాడా? ఏమడిగాడు తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుతున్నాను, నీ బలమును నీ ప్రభావమును చూడ నేనెంతో ఆశపడుతున్నాను. స్తోత్రం. ఈ గ్రౌండ్ నిండా జనాన్ని కాదు మనం ఆశపడుతుంది, అఫ్కోర్స్ కోరిక ఉండొచ్చు, కష్టపడ్డాం కాబట్టి. సంఘాలన్నీ ఒక స్థలంలో కూడాలి అని చెప్పి ఆశ ఉండొచ్చు. ఇప్పుడు అది లేదు, ఈరోజు రేపు ఇస్తాడేమో తెలియదు. ఇప్పుడు అడగాల్సిందేంటి దేవుణ్ణి? తరుమబడుతూ వెంటాడబడుతూ శత్రువుని అడగల, శత్రువు ప్రాణం అడగల, నన్ను కాపాడమని అడగల. ఏమడిగాడు? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నేనెంతో. అది భక్తి జీవితం, అది మమేకం కావడం, అది శృతి చేయబడిన జీవితం.
ఉపయోగం ఏముందండి? తోట నిండా చెట్లే, తోట నిండా చెట్లే. కళ్ళతో చూడడానికే చెట్లు కానీ ఉపయోగించుకోవడానికి పనికిరావు కొన్ని చెట్లు. తోట నిండా పూలే. అన్ని పూలల్లో రాజకుమారికి ఏది ఇష్టం అంటే మల్లెపువ్వు ఇష్టం, గులాబీ పువ్వు ఇష్టం, రూపాన్ని బట్టి. ఇక ఏ పూలు ఉన్నా కానీ అంటదు. ఉండడానికి అన్ని తోటలోనే ఉన్నాయి. రాజకుమార్తె ఇష్టపడే పువ్వుగా పుట్టినందుకు ఆ పువ్వు ఎంత ధన్యురాలో. కానీ దేవుని సృష్టిలో నీవు నేను అందరం ఉన్నాం, ఆయన తోటలో వారమే. అయితే సృష్టికర్త అయిన ఆయనకి ఉపయోగపడని జీవితం మనకెందుకు? ముళ్ళన్నీ పోయి, చెట్లన్నీ పోయి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజువై మమ్మల్ని నేలుబడి చేయమన్నాయంట. నా మధుర ఫలాల్ని నా దేవుని ప్రజలకు ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉంటాను అపో అన్నదంట. ద్రాక్ష చెట్టు దగ్గరికి పోయినాయి. నా శ్రేష్ఠ ద్రాక్ష రసాన్ని నా రాజుకి, నా దేవునికి నేను ఇవ్వకుండా మీ మీద రాజునై అటు ఇటు ఊగుతానా పో అందంట. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజువై మమ్మల్ని నేలుబడి చేయమని అడిగాయంట చెట్లన్నీ. ఒలీవ అందంట, రాజులకు యాజకులకు సన్మానానికి ఉపయోగించే నా తైలాన్ని నేను ఇవ్వకుండా. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. దైవ కార్యానికి ఉపయోగపడే నా జీవితాన్ని మీ మీద రాజుగా ఉండి నేను టైం వేస్ట్ చేసుకుంటానా? రాను పో అందంట. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే రండి 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 రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను, మీరు ఇప్పుడు నన్ను రాజుగా ఎంచుకోండి, కాదన్నారా నా ముళ్ళతో గుచ్చి నేను చంపేస్తా. ఇది ఉపమానార్థమైన కథ. ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మోషే ఎదుట ఒకసారి ఇదే సందర్భం వచ్చింది. ఐగుప్తుకు రాజువై ప్రజల్ని పరిపాలించుకో. ఏముంది నీకు? నీ దేవుని మాట వింటే ఏం దొరికింది నీకు? నీ ప్రజలతో శ్రమ, నీ ప్రజలతో నింద, నీ ప్రజలతో బానిసత్వం, నీ ప్రజలతో అరణ్య జీవితం. ఎలాగూ నా కూతురు పెంచిందిగా, సకల విద్యల్లో ఆరితేరేవుగా, ఇక్కడే ఉండు, ఈ ప్రజలు నీ వాళ్లే, ఇక్కడే ఉంచి పరిపాలన చేయి అన్నాడు ఫరో. చెప్పింది చెప్పినట్టు బైబిల్లో లేదు కానీ అపోక్రిఫాలో దొరికింది. హృదయాన్ని బట్టి ఆత్మ సంబంధమైన నడిపింపుతో చదివితే అర్థమైంది. అప్పుడు మోషే అల్పకాలికమైన పాపభోగమును అనుభవిస్తూ ఫరో కుమార్తెకు కుమారుడను అనిపించుకొనుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ నాకు మేలు. స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆ రోజు మోషే తీర్మానం అది. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఆయన యజమానుడు మనకి కాదంట్లా, ఆయన ఇంట్లో ఉన్నా మనం కాదంట్లా, ఆయన తోటలో ఉన్నా మనం కాదంట్లా, ఆయన రక్త ప్రోక్షణలో వెలిగించబడ్డాం కాదంట్లా. అయితే ఆయనకు ఒక డిజైర్ ఉంది మన పట్ల. ఆయన వాడుకోవడానికి అర్హమైన వ్యక్తిగా, అర్హమైన పాత్రగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం. అంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలంటే కండిషన్స్ ఆర్ అప్లై, కండిషన్స్ షుడ్ అప్లై. ఏంటి కండిషన్స్ అంటే, చెప్పనా ఆపేనా మా, చెప్పనా ఆపేనా, తేలగొడతా, పై పైన చెప్పేస్తా. ఒక ఇంట్లో బంగారపు వస్తువులు ఉంటాయి, వెండి వస్తువులు ఉంటాయి, ఇత్తడి వస్తువులు ఉంటాయి. ఉంటాయా? చెప్పాలి, ఉంటాయా? ఉంటాయి. అదే ఇంట్లో చెక్క వస్తువులు ఉంటాయి, అదే ఇంట్లో మట్టి వస్తువులు ఉంటాయి, అదే ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి. ఇల్లు ఒకటే కానీ వస్తువులలో తారతమ్యత. విలువైన వస్తువులు ఉన్నాయి, విలువ తక్కువ వస్తువులు ఉన్నాయి. సరే, ఇంటికి అవి కావాలి ఇవి కావాలి, అది వేరే విషయం.
ఇప్పుడు ఆ విలువైన వస్తువులే మనుషులై, విలువ తక్కువ వస్తువులు కూడా మనుషులైతే యజమానుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు? ప్లాస్టిక్ వదిలేస్తాడు, ఎవరు వచ్చినా వాడుకోవచ్చు. చెక్క వస్తువులు కూడా వదిలేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. బంగారాన్ని వదిలేస్తాడా? అంటే యజమానుడి కంటికి విలువైంది కాబట్టి బీరువాలోనో లాకర్లోనో పెడతాడు. వాక్యం వినే నీవు నేను మనం కూడా సంఘమనే ఆయన ఇంట్లో ఉన్నాం, మనం కూడా వస్తువులమే. అయితే మన కాన్సెప్ట్ ఎలాగ ఉండాలంటే యజమానుని కనులకు విలువైన వస్తువుగా కనిపించాలి. స్తోత్రం, స్తోత్రం. ఎవడైనను వీటిలో చేరక, చదవండి 21వ వచనం చదవండి. ఎవడైనను వీటిలో చేరక అంటే విలువైన వస్తువుగా పరిగణలో ఉండకుండా తనను తాను, అంటే సంగతి ఏంటంటే యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే బేసికల్లీ ద ఫస్ట్ రీజన్ విలువైన పాత్రగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ విలువ తక్కువ పాత్ర ఉన్నా కూడా నువ్వు విలువ తక్కువ దాన్ని కొట్టేయడం, దాన్ని కూడా వాడుకుంటాడు. ఎటొచ్చి ఏ పాత్ర అయినా ఇంట్లో ఉంటే దాని ఆవశ్యకతను బట్టి, దాని అవసరాన్ని బట్టి వాడుకుంటాడు. ఇక్కడ మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇంట్లో ఉండాలి, ఆయన దృష్టిలో విలువైన పాత్రగా ఉండాలి. విలువైన పాత్రను ఆయన వాడుకుంటాడు. నంబర్ 1, ఆయన ఇంట్లో ఉన్న పాత్రను ఆయన వాడుకుంటాడు. నంబర్ 2, మూడోది తనను తాను నాకు తెలియక అడుగుతా, ఒక మనిషికి పవిత్రత దేవుడిస్తాడా, తనంతట తాను పొందుతాడా? అయ్యా చెప్పండి, దేవుడిస్తాడా, మనం పొందుతాం మనంతటి మనం? ఏందటి నుంచి నాకు వినపట్ల మాట. ఒక మనిషికి పవిత్రత దేవుడిచ్చేదా, మనం పొందుకునేదా, మనంతట మనం మన ప్రయత్నం వల్ల పొందేదా? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆ మాట చెప్పండి. కానీ ఇక్కడేమంటున్నాడు? తనను తాను. మరి అక్కడ దేవుడిచ్చిన పవిత్రత అంటే బాగుండేది, తనను తాను పవిత్రపరుచుకొని అన్నాడు. అంటే అది కరెక్టే, ఇది కరెక్టే. దేవుడిచ్చే పవిత్రత ఏమో పాపము నొప్పుకొని బాప్తిజం పొందినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడతాం, అది దేవుడిచ్చే పరిశుద్ధత, పవిత్రత. దేవుడిచ్చిన పవిత్రతను మరణం వరకు, క్రీస్తు రాకడ వరకు మనల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి. We have to keep ourselves as holy. We have to keep ourselves as holy. మన పరిశుద్ధత దేవుడు మనకిస్తే దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నేను పద్దాకు వెళ్ళి తప్పు చేస్తాను, నేను పద్దాకు బూతులు తిడతాను, నేను పద్దాకు అబద్ధాలు ఆడతాను, నేను పద్దాక నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, ప్రభువా నువ్వు నన్ను కాపాడయ్యా, నా పరిశుద్ధత కాపాడు అంటే అర్థం లేదు. మా బావ ఒకడు ఉన్నాడు గుంటూరులో, బాప్తిజం తీసుకున్నాడు, బీడీలు తాగుతాడు, బాప్తిజం తీసుకున్నాడు, అన్నీ చేస్తాడు. ఏమయ్యా తప్పు కదా నువ్వు చేసిందంటే, నీ ప్రార్థన దొంగ ప్రార్థన అన్నాడు. అదేంటి అట్లాంటి పాస్టర్ గారిని అంటే, అదిగో మీ తమ్ముడే కాదు నీది కూడా దొంగ ప్రార్థన అన్నాడు ఆమెని. అంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరు దొంగ ప్రార్థన. ఏంటంటే మీరు కనుక సీరియస్గా ప్రార్థన చేస్తే ఒక్క తన్ను నన్ను అంతే ఇవన్నీ పోవా, వద్దులేని ఆయన కనుక ఆమెను అన్నాడు అనుకో, అవుట్. పిచ్చి మాటలు మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో. మమ్మల్ని దొంగ ప్రార్థన అన్నావు, బాగానే ఉంది. మళ్ళీ మీరు కనుక ప్రార్థన చేస్తే ఆయన నన్ను ఒక తన్ను తంతే ఇవన్నీ బావా అన్నాడు. నిజంగా విని తన్నేడేమో. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ దాకా కోసారు, పైనుంచి కిందకి. లంగ్స్ పోయినాయి, వాల్స్ పోయినాయి. ఇప్పుడు అంటున్నాడు, కృప కలిగిన దేవుడు అబ్బాయి, సత్తాను అనుకున్నాను, కాపాడాడు. అదే నీ అంతటి నువ్వు మార్చుకుంటే, అవునా కదా? నీ అంతట నీవే. ఎవడు వెళ్ళి ఈ రాయి మీద పడునో వాడు తునకలైపోవును, ఎవని మీద ఈ రాయి లేచి పడునో వాడు నలిచేయబడును. నీ అంతటి నువ్వు వెళితే నీకు ఆశీర్వాదం. ప్రతి మొక్క మళ్ళీ వాడబడుతుంది కన్స్ట్రక్షన్లో. రాయే లేచి నీ మీదకి వస్తే నువ్వు నలైపోతావు, బూడిదైపోతావు. తూర్పుగాలి వచ్చింది, దుమ్మంతా వెళ్ళిపోతాయి. స్తోత్రం,
సో పవిత్రతను మనమే కాపాడుకోవాలి, హృదయాన్ని మనమే కాపాడుకోవాలి. నా విశ్వాసమును కాపాడుకొంటిని అన్నాడు పౌలు గారు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసము అంటే మన విశ్వాసాన్ని మనమే కాపాడుకోవాలి, మన ఆత్మీయతను మనమే కాపాడుకోవాలి. ఇంట్లో ఉన్నవాడిని వాడుకుంటాడు, విలువైన పాత్రగా ఉన్నప్పుడు వాడుకుంటాడు. అక్కడ విలువైందంటే బంగారం అంటారేమో, దేవుని దృష్టిలో విలువైంది ఏంటంటే పరిశుద్ధమైన పాత్ర, నడవడి కలిగిన పాత్ర, క్యారెక్టర్లో మచ్చలేని పాత్ర. బైబిల్ అన్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి. సన్నపు నార వస్త్రాలు ధరించినోడు చచ్చాడు, కుక్కలతో నాకబడి బల్ల క్రింద భోజనం చేసినోడు కూడా చచ్చాడు. ఇద్దరు చచ్చారు. సన్నపు నార వస్త్రంతో చచ్చినోడేమో పాతాళంలో కాలుతున్నాడు, దారిద్రత వెళ్ళదీసి దేవుని దృష్టిలో విలువగా జీవించి పాపరహితమైన స్థితిలో ఉన్నవాడేమో చనిపోగానే దేవదూతలు దిగి వచ్చి స్వాగతించి తీసుకుని వెళ్తున్నారు. దేవుని దృష్టిలో విలువైనటువంటి మరణం ఎవరిది? దేవుని దృష్టిలో విలువైన జీవితం ఎవరిది? ఎవరిని వాడుకుంటాడు అంటే విలువైనటువంటి సత్శీలం కలిగిన వాడిని, విలువైనటువంటి ఆత్మీయత, విలువైన నడవడి, విలువైన జీవితం. రెండోది, తనను తాను పరిశుద్ధపరచుకోవాలి. చదువమ్మా. పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు, అంటే ఇంట్లో ఉండాలి ఒకటి, అందులో కూడా విలువైన పాత్రగా ఉండటానికి ఇష్టపడాలి, డ్యూ టు యువర్ క్యారెక్టర్. మూడోది, నీ పవిత్రతను నీవే కాపాడుకోవాలి. చివరి మాట చెప్తున్నా, ఒక పెళ్ళికి వెళ్ళాడు ఆయన. ఎక్కడ పెళ్ళికి వెళ్ళాడు. ఆ ఊరు పేరు కానా. కానానా కనానా? కానా అంటే బువ్వ. పెళ్లి విందు కానాలో. మొట్టమొదటి సూచక్రియ చేసింది కూడా అక్కడే. స్తోత్రం. ఉన్నట్టుండి పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోయింది. యూదులకి మహా సెంటిమెంట్, ద్రాక్షరసం లేకపోతే అబాసుపాలు అవుతారు. ఆ నోట పాగుతూ ఉంది. ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నాడు, ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి మనుషుల్లో అసంతృప్తి వచ్చేస్తూ ఉంది. ఈలోపు ప్రభు తల్లి మరియమ్మ గబగబా వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందయ్యా అంది. సరే, ఆయన అన్నాడు అంతర్భావం, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదని, కట్ చేద్దాం, ఇప్పుడు ఆ మాట చూలొద్దు మనకి. ఆమె యువతలకు వచ్చింది, ఆయన మీతో చెప్పునది చేయుడి అంది పనివారితో. ఇప్పుడు పనివారు వెళ్ళారు ఆయన దగ్గరికి, కనెక్ట్ అయ్యారు. కొరత తీరాల. ఏం కొరత? ద్రాక్షరసపు. అప్పుడు లేడేమో బెల్లంపల్లి ఆయన, అప్పుడు లేడేమో. డబ్బాలలో నీళ్లు తెచ్చుకోండి, గ్లాసులలో నీళ్లు తెచ్చుకోండి, మీకు మేము ద్రాక్షరసము చేస్తాం. అసలు ఆ చేతులు కలపటం ఏందో నాకు అర్థం కాదు. నీ రెండు చేతులు కలిస్తే ఈయన టచ్ అన్నదాకా చేతులు ఓడవు. 66 పుస్తకాలు అది ఎక్కడుందో నాకు తెలియదు. ఓ 10 మంది వెళ్ళారు, మా దగ్గర నుంచి కూడా వెళ్ళారు. ఓ 10 మంది వద్దురా అనే కొద్ది టెస్ట్ చేస్తామని పిల్లలు. అందరేమో తాగినోడు అబ్బా మధురం అద్భుతం అంటున్నారు. మా దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు నీళ్లుగానే ఉన్నాయి కన్నా మారలేదంటే, నీకు విశ్వాసం లేదు పో అన్నాడంట. యేసు ప్రభు కానా విందు టైంలో కూడా ఉంటే బాగుండేదేమో, చేసేవాడు. అక్కడంటే ద్రాక్షరస కొరత, అనేకులు ప్రభు తట్టు ఆకర్షించబడాలి కాబట్టి కార్యం జరగాల, సువార్త ప్రారంభం కాబట్టి. ఇప్పుడెందుకు జ్యూస్ స్టాల్కి వెళ్తే ద్రాక్షరసం దొరికింది, ఇప్పుడు అంత అవసరం అస్సలు అది కాదు. నీరు ద్రాక్షరసంగా మారడం కాదు అద్భుతం. విలువలేని, రుచి లేని, రంగు లేనటువంటి నీటిని పోలిన మానవ జీవితాలు క్రీస్తు కల్వరి రక్త ప్రోక్షణలో ఉద్ధృతిలో కడగబడినప్పుడు మధుర ద్రాక్షరసంగా మార్చబడాలి ఆ జీవితాలు. స్తోత్రం. అది అద్భుతం. నీరు ద్రాక్షరసంగా మారడం అంటే విలువలేని మన జీవితాలు విలువైన విధంగా మార్చబడ్డమే కార్యం. ఇప్పుడు కొరత తీరాలి.
కొరత తీరాలంటే ఒకసారి చుట్టూ చూశాడు ప్రాంగణంలో. ఒక దాంట్లో సాంబార్ ఉంది, ఇంకో గుండెకు చూశాడు అన్నం, ఇంకోవైపు చూశాడు పెరుగు, ఇంకోవైపు చూశాడు చట్నీ, ఇంకోవైపు చూశాడు కూల్ క్యాన్లు. ఇప్పుడంతా ఫ్యాషన్ అది. ఏది చూసినా ఒక్కటి ఖాళీ లేదు. ప్రాంగణం అంతా చూసి కొద్దిగా అట్ట తేరి చూశాడు. 6 రాతి బాణలు దూరంగా ఉన్నాయి. ఎన్ని? అవి దేనికి వాడతారు? యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం వాటిని ఉపయోగిస్తారు శుద్ధి చేసుకోవడానికి. బలి పశువుల్ని కడగడానికే కావచ్చు, దేవాలయంలోకి వెళ్ళేవారు పాదశుద్ధికే కావచ్చు, శుద్ధి కొరకై వాటిని ఉపయోగిస్తారు. అది సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఎప్పుడో ఆయా సమయంలో వాటిని కడిగి వాడతారు. ప్రభు చూసేపాటికి నేను అనుకుంటా బూజే పట్టినాయో దుమ్మే పట్టిందో మొత్తానికి దూరంగా ఉంది. ప్రాంగణానికి వెలుపులు ఉన్నాయి. ప్రాంగణానికి వెలుపులు ఉన్నాయి కానీ కనుచూపు మేరలో ఉన్నాయి. పనివారిని పిలిచి వాటిని తెప్పించాడు. శుద్ధి చేయించి నింపమన్నాడు. వారు తెచ్చి నీటిని నింపారు. నీటిని నింపిన తర్వాత ముంచి వడ్డించండి అన్నాడు. మొదటి ద్రాక్షరసం కంటే మధురమైన ద్రాక్షరసం పెళ్ళుబికింది. స్తోత్రం. ఎవడైనా ముందు మంచి రసం పోస్తాడు, తర్వాత జబ్బు రసం. నీవు మొదట ఇప్పుడు కూడా మంచి రసం పోస్తున్నావు అన్నాడు. లేని ప్రఖ్యాతి పొందాడు. ఇక్కడ సంగతి ఏంటంటే పందిట్లోనే ఉంది సాంబారు గుండిగా నిండిపోయి ఉంది, పందిట్లోనే ఉంది అన్నపు గుండిగా నిండుగా ఉంది. అన్ని రకరకాల పదార్థాలతో నింపబడిన గుండెలు అక్కడే ఉన్నాయి కానీ వాటిని వాడుకోవడం సాధ్యం కాల. దేవుడు వాడుకోవాలంటే ఖాళీ పాత్ర కావాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. దేవుడు వాడుకోవాలంటే ఫోన్లో బిజీ అయ్యేవాళ్ళు, ఆలోచనలతో బిజీ అయ్యేవాళ్ళు, ఇళ్ళ పక్క వాళ్ళు తింటే ఎదురువాళ్ళతో సోది మాట్లాడుతూ బిజీ అయ్యేవాళ్ళు, నిరంతరం ఏదో ఆలోచనలో తలమునకలైపోయేవాళ్ళు, ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక వ్యాపకంతో నిండిపోయిన వాడిని దేవుడు వాడుకోడు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు యూ షుడ్ ఎన్ ఎంప్టీ వెసల్. ఏ పదార్థం నీలో ఉండడానికి వీల్లేదు. అఫ్ కోర్స్ దుమ్మే ఉందో బూజో ఉందో, బూజు దుమ్ము అనేది నీ ప్రమేయం లేకుండా వచ్చింది. స్తోత్రం. ఖాళీగా ఉంది రాతి బాణ, ప్రభు దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సూత్రం ఏంటంటే నేను వాడుకోవాలంటే దేవుని కళ్ళకి మరి ఇంకా ఏ పదార్థం నీలో లేకుండా రిక్తంగా కనపడాలి. నాకు ఉద్యోగం బ్రదర్ ఎక్కడ కుదిరిద్ది? ఓ. నాకు వ్యాపారం బ్రదర్ ఎక్కడ కుదిరిద్ది? వెళ్ళు వ్యాపారం చేసుకో. నాకెక్కడ కుదిరి బ్రదర్ బిజీ, అబ్బబ్బబ్బా లేచిన దగ్గర నుంచి ఆ ఊరు ఓ నాయన తిరుగుతూ ఉంటా, వాడబడుతుంటా. నాకెక్కడ కుదిరిద్ది? నువ్వు వాడబడుతున్నావు మంచిదే. వాడబడుతున్నావా వడబడుతున్నావా? దేవుని కనుదృష్టిని ఆకర్షించే విధంగా ఖాళీ బాణలు ఉన్నప్పుడు వాటిని తెప్పించాడు. సెకండ్, ఆయన వాడుకోవాలంటే నింపబడిన జీవితం కావాలి. ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ జీవితం కావాలి? నింపబడిన జీవితం. దేంతో? జ్ఞాపకాలతోటే. దేంతో నింపబడాలి? వాక్యం అని చెప్పు, ఆత్మతో అని చెప్పు, దైవ ప్రేమతో అని చెప్పు. నింపబడిన అనుభవంతో నీవు ఎప్పుడు ఉంటావో ఆ రోజే దేవుడు నిన్ను ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు. స్తోత్రం. బాప్తిజం పొంది ప్రభువు దగ్గరికి వచ్చి ప్రాంగణంలోకి వచ్చి సంవత్సరాలైనా నువ్వు వాడబట్టలేదంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు నింపబడలా. అందుబాటులోనే ఉన్నావు, నింపబడలా. కనుదృష్టి నీ మీద ఉంది కానీ నువ్వు నింపబడలా. నింపబడనప్పుడు కూడా వాడుకో. చివరి మాట చెప్తున్నా, గాడ్ డిడ్ నాట్ సీక్ ఎబిలిటీ. దేవుడు సామర్థ్యాన్ని చూడటం, అందుబాటును చూస్తాడు. నువ్వెంత ఉన్నతమైన జీవితం జీవించినా నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకోండి, ఆయన తెచ్చి వాడుకోవాల్సిన అవసరం లేదు.
సమూయేలు అన్నాడు. రెస్పాండ్ అయ్యాడు లేదా? వెంటనే చిత్తము నా ఏలినవాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నేను పిలవలేదు పో అన్నాడు ఆయన. మళ్ళీ పడుకున్నాడు. సమూయేలు సమూయేలు అని మళ్ళీ స్వరం. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఏలి దగ్గరికి. అయ్యా మీరు పిలిచారు, నేను పిలవలా, వెళ్ళు. మూడోసారి సమూయేలు సమూయేలు అని వినిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు స్ట్రైక్ అయింది ఏలికి. నేను పిలవలేదు కానీ పిల్లోడు 3 సార్లు వచ్చాడు. ఈసారి కనుక పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మను ఏదో ఆయన చెప్తాడు. అప్పుడు 4వసారి సమూయేలు సమూయేలు అని పిలవగానే యజమానుడు చెప్పినట్టే సమూయేలు శిరస్సు వంచి నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మన్నప్పుడు భవిష్యత్ ప్రణాళిక దేవుడు సమూయేలుకు తెలియపరిచాడు. స్తోత్రం. ఇక్కడ మనం పట్టుకోవలసిన సంగతి ఏంటంటే అవైలబిలిటీ, అందుబాటు. చాలామంది దేవుని సేవలో ఉధృతంగా వాడబడుతున్నామని చెప్పుకుంటూ దేవునికి అందుబాటులో ఉంటలా. అది సంగతి. దేవుని గురించే ప్రకటిస్తున్నారు కానీ దేవునికి అందుబాటులో ఉంటలా, దేవునితో కనెక్టివ్గా ఉంటలా. దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండాలి. అందుబాటులో ఉండడానికి, నింపబడి ఉండడానికి, ఖాళీగా ఉండడానికి, దేవుడిచ్చిన పరిశుద్ధత నిలబెట్టుకుంటూ గొప్ప ఇంట్లో విలువైన పాత్రగా, ఇంట్లో ఉండేటువంటి పాత్రగా నిన్ను నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకుంటే బహుశా దేవుడు తన కొరకు ఉపయోగించుకోవడం ఈరోజే నిన్ను ప్రారంభిస్తాడేమో. స్తోత్రం. ఈ రోజు నుంచి ఆయన వాడుకోవడం ప్రారంభిస్తాడేమో. ఆయన పాదధూళిగా, ఆయన దీన సేవకునిగా, సేవకురాలిగా ఉపయోగపడడానికి సంసిద్ధులవుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రీతండ్రి, స్తోత్రం. అనివార్య పరిస్థితులు, ఆటంకాలు, పడిన ప్రయాస, ఎన్నో దినాల నుంచి చేసిన ప్రార్థన, ఎన్నో రోజుల నుంచి కంటికి నిద్ర లేకుండా పిల్లలు పోస్టర్స్ అంటించి, సేవకులు సైతం క్యాన్వాస్ చేస్తూ, తిరిగిన చోట తిరగకుండా, వెళ్ళిన ప్రాంతం వెళ్లకుండా, కలిగిన దానిలో లేని దానిలో మీ పని చేస్తూనే ఆనందిస్తూ, కేవలం మీ పనిలోనే తృప్తి పడుతూ, లోకంలో అందరూ ఆశించి ఆనందించినట్లుగా కాక మీ పాదముల యొద్దనే సేద తీర్చబడుతూ, దినముల ప్రయాస ఈ కోడికలో. ఈరోజైతే మేము అనుకోలేదు, వాతావరణం ప్రతికూలించింది. మీ ఉద్దేశాన్ని ఎవరు అందుకోగలరు నాయన? మీ ఆలోచనలు గంభీరములు. మాకు మీరు పెట్టిన ఈ పరీక్ష, తద్వారా ఏ పాఠం మీరు మాకు నేర్పిస్తారో తెలియదు. వేచి చూస్తున్నాం. రేపటి దినానికి ఆయుధపరచండి. మొక్కవోని విశ్వాసంతో, దైవిక రోషంతో మేము ముందుకెళ్ళడానికి కృపనివ్వండి. మా సామర్థ్యాన్ని బట్టి మేము పని చేయడం లేదు. మా శక్తి, మా ఆరోగ్యం, మా ఆధిక్యత కాదు. నేను కాడి మోపింది మీరు, మీ పని చేయడానికి ఏర్పరిచింది మీరు, గురి ఇచ్చింది మీరు, ధన్యులు చేసింది మీరు. కృతజ్ఞత కలిగి చివరి వరకు చేదు తీపి అనుభవాల్లో, సుఖ దుఃఖాల్లో, ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ ముందుకెళ్తున్నాం. నాయనా, ఈరోజు మీ ఉద్దేశాన్ని గుర్తెరిగే భాగ్యం ఇవ్వండి. కేవలం మీ పని,
ప్రయాసపడి జరిగించినటువంటి పని అయినా ఫలితం కూడా మీరే ఇచ్చే దేవుడు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేము విశ్వాసంలో వేగిపోతామేమో, ధైర్యపరచండి, అడుగు ముందుకు వేయించండి. ఇంతకు మించి అద్భుతమైన మీ కార్యమును జరిగించడానికి బలపరచండి. నైనా మీకు వందనాలు. ఇదంతా ఒక రకం ఆర్థిక స్థితి. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా కలిగిన దానిలో, మీరు ఇచ్చిన దానిలోనే జాగ్రత్త పరుచుకుని మీ కొరకు చేసేటువంటి వ్యయం, మేము కలిగిందే కాదు మా బ్రతుకులు కూడా మీ కొరకు ఖర్చు చేస్తున్నాం ఎరిగిన దేవుడు మీరు. ప్రతిఫల అపేక్షతో మేము పని చేయడం లేదు, ఏదో ఆశించి నష్టపోయామని మేము అడగడం లేదు, కానీ కష్టానికి తగిన ఆనందం ఇవ్వండి. పడిన కష్టానికి తృప్తిని మిగల్చండి. రేపటి దినానికి సిద్ధపరచండి ఆయన. అనేకులను నడిపించండి. ఈరోజు విత్తబడినటువంటి వాక్యం బరువెక్కిన ప్రతి హృదయాన్ని తాకండి. ఆలోచన కలిగిన ప్రతి వ్యక్తిని మీ పాదాల దగ్గరికి రాజేయండి. మీతో అంటుకట్టబడే కృపనివ్వండి. వార్డ్ మినిస్ట్రీ సేవకుల్ని, సంఘాల్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఉన్న ప్రతి దైవజనుడిని, వారి కుటుంబాలను, వారి సేవను బట్టి ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ అల్పులైన మీ సేవకులు మమ్మల్ని అందరినీ మీ పాదములు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.